వేరియబుల్ ఈజ్ ఎ కంటైనర్ టు స్టోర్ ఏ వాల్యూ. అంటే జాబ్ ఇచ్చేస్తారా? లేదు కదా. నీకు ఎప్పుడైనా ఏదైనా టాపిక్ అడిగినప్పుడు దానిపైన నువ్వు అట్లీస్ట్ ఒక 2 minutes చెప్పగలిగితే ఇంటర్వ్యూయర్కి నీకు దానిపైన కొంచెం నాలెడ్జ్ ఉంది అనుకుంటారు, ఓన్లీ డెఫినేషన్ చెప్పకుండా. సో ఇవాళ మనం వేరియబుల్స్ అంటే ఏంటి 2 minutesలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ టాపిక్ అయినా వై అనే క్వశ్చన్తో స్టార్ట్ అవ్వాలి. సో వై వి నీడ్ ఎ వేరియబుల్ అంటే మనం ఒక ప్రోగ్రాంలో n నెంబర్ ఆఫ్ డేటా అనేది రాస్తూ ఉంటాం. సో ఈ డేటా అనేది ప్రోగ్రామ్ ఎట్లా మెమొరైజ్ చేసుకుంటుంది? అది మెమొరైజ్ చేసుకోవడానికి మనం దాన్ని ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేసి ఉండాలి. సో ప్రోగ్రామ్స్ విల్ నాట్ రిమెంబర్ ఎనీథింగ్ అంటిల్ వి స్టోర్ దెమ్. సో అందుకని మనకు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇదొక వేరియబుల్, దీంట్లో మనం లయ అనే నేమ్ స్టోర్ చేస్తున్నాం. ఇదొక వేరియబుల్, దీంట్లో కాలేజ్ నేమ్ స్టోర్ చేస్తున్నాం. సో ఏంటి, వేరియబుల్ అనేది ఒక కంటైనర్. ఇట్ ఈజ్ ఎ కంటైనర్ ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి, టు స్టోర్ ఏ వాల్యూ. ఇప్పుడు మనకు వై వేరియబుల్, వాట్ ఈస్ వేరియబుల్ తెలిసింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చూడాలి. మనకి దీంట్లో 3 types ఆఫ్ వేరియబుల్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ ఏంటిది, లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఏంటంటే నువ్వు ఏదైనా ఒక మెథడ్ లోపల రాసే వేరియబుల్ని లోకల్ వేరియబుల్ అంటాం. లోకల్గా ఒక దాంట్లో రాస్తున్నావు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది, ఇదొక మెథడ్, దీని లోపల నేను ఇంట్ ఏజ్ అనేది రాసిన. ఇదొక మెథడ్ లోపల ఉంది కాబట్టి దీన్ని మనం లోకల్ వేరియబుల్ అంటాం అనమాట. అండ్ ఈ లోకల్ వేరియబుల్ అనేది ఓన్లీ ఈ మెథడ్ లోపల మాత్రమే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ బ్రేసెస్, ఈ మెథడ్ బయటకు వచ్చి నేను ఏజ్ అని రాశాననుకో, ఇక్కడ ఏమవుతుందంటే ఇన్వాలిడ్ వేరియబుల్ డిక్లరేషన్ అని చెప్పి మనకి ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే క్లాస్కి ఇదంటే ఏంటో తెలియదు, నువ్వు మెథడ్ లోపల రాసావు కదా. సో లోకల్ వేరియబుల్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ ఈస్ డిక్లైర్డ్ ఇన్సైడ్ ఎ మెథడ్ అండ్ ఇట్ కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ద మెథడ్. ఇది లోకల్ వేరియబుల్. నెక్స్ట్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్, ఇవి రెండు మనం క్లాస్ లెవెల్లోనే రాస్తాం. కాకపోతే దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే మనం ఇక్కడ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకోవాలన్నమాట ఈ వేరియబుల్ని. ఇక్కడ స్ట్రింగ్ నేమ్ లయ అని ఉంది, దీనికి నేను క్లాస్ నేమ్తో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడున్న వేరియబుల్ డాట్ నేమ్ అనే దాంతో యాక్సెస్ చేసుకోవాలి. అది ఇన్స్టెన్స్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, స్టాటిక్ అనే కీవర్డ్తో మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తే అది స్టాటిక్ వేరియబుల్ అండ్ దాన్ని మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎలాంటి వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి టైప్స్ ఆఫ్ వేరియబుల్. సింపుల్గా లోకల్ వేరియబుల్ అంటే ఇన్సైడ్ మెథడ్, ఇన్స్టెన్స్ అంటే ఇన్సైడ్ క్లాస్, స్టాటిక్ అంటే క్లాస్ లెవెల్ దట్ ఈస్ స్టాటిక్ కీవర్డ్. థ్యాంక్ యూ.